ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఫిల్మ్ ఛేంబర్లో సినీ నిర్మాతల సమావేశం ప్రారంభమైంది. ఉదయం జరిగిన డిస్ట్రిబ్యూటర్స్ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. షేరింగ్ విధానంపై డిస్ట్రిబ్యూటర్స్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. షేరింగ్ ఇవ్వాల్సిందే అని దిల్ రాజు సోదరుడు శిరీష్ గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో నిర్మాతల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. ఇప్పుడు అసలు వివాదం ఏంటి? నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా నిర్మాణ సంస్థలే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఎస్ బిందు, ఎందుకంటే జూన్ 1 తారీఖు నుంచి థియేటర్స్ బంద్కు ఎగ్జిబిటర్స్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం జరిగింది. ఇందాక 4 గంటల నుంచి నిర్మాతల మండలి సమావేశం జరుగుతుంది. నిర్మాతలు చాలామంది కూడా వచ్చారు, చాలామంది పాల్గొంటున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం జరిగిన డిస్ట్రిబ్యూటర్స్ సమావేశంలో ఏకాభిప్రాయం అనేది రాలేదు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ రెంటెడ్ విధానమే ఉండాలని చెప్పేసి పట్టుబట్టారు, కొంతమంది కాదు షేరింగ్ విధానం ఇవ్వాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టారు. దాంట్లో ముఖ్యంగా దిల్ రాజు సోదరుడు శిరీష్ ఖచ్చితంగా వాళ్ళకి షేరింగ్ విధానం ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన పట్టుబట్టడం జరిగింది. ఒక రకంగా వాడివేడిగా జరిగిన చర్చలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఎందుకంటే కొంతమంది మటుకు రెంటెడ్ విధానం ఇస్తేనే మనకు డిస్ట్రిబ్యూటర్లుగా మనకు సేఫ్ అవుతామని కొంతమంది అంటుంటే, కొంతమంది కాదు షేరింగ్ విధానం ఇస్తే అందరూ సేఫ్గా ఉంటాము, ఇదంతా సినిమా ఇండస్ట్రీ అందరం చక్కగా ఉంటామని చెప్పేసి అలా కొందరు వాళ్ళ వాదనలు వినిపించారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నిర్మాతల మండలికి సంబంధించి నిర్మాతలు వచ్చి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా చాలా వేడివేడిగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముందు ఎగ్జిబిటరు, తర్వాత డిస్ట్రిబ్యూటరు, తర్వాత నిర్మాత, తర్వాత హీరోలు, అంటే ఈ ప్రాసెస్లో మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీ కలకలాడుతూ ఉండాలి అంటే, ఎవరు కూడా నష్టపోకుండా ఉండాలి అంటే, నష్టాలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఎగ్జిబిటర్స్ చెప్పేది, మేము చాలా నష్టపోతున్నాము, దాదాపు మాకు రెంటెడ్ విధానం కాకుండా షేరింగ్ విధానం ఇవ్వండి. అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు కూడా దాదాపు ఇంతకుముందు అయితే 25 రోజులు 50 రోజులు హౌస్ఫుల్స్ నడిచాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా షేరింగ్ విధానాన్ని అడుగుతున్నారు. అయితే ఈ రోజు ఏదైనా ఒక కొలిక్కొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సాయంత్రం నిర్మాతల మండలి సమావేశంలో వాళ్ళు ఏం చెబుతారో చూడాల్సిందే.